హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను శ్రీ రమా మండవ, యోగా టీచర్ని, డెంటిస్ట్ని అండ్ లైఫ్ కోచ్ని. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మన దేశంలో ముందు జరుపుకోలేదు ఎప్పుడు కూడా, కానీ తరతరాలుగా పురాణాల దగ్గర నుంచి దేవతలుగా మనం ప్రతి ఒక్కరిని పూజిస్తూనే వస్తున్నాం. సో స్పెషల్గా ఒక ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిరోజు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే అదే ఒక పెద్ద ఉమెన్స్ డే. బట్ ఈరోజు మా స్పెషల్ డే కాబట్టి నేను మీ అందరి ముందు యోగా ఎలా హెల్ప్ అవుతుంది ఒక ఉమెన్ స్ట్రాంగ్ అండ్ ఎంపవర్డ్ ఫీల్ అవ్వడానికి, ధైర్యంగా ఉండడానికి, తను అనుకున్నది చేయటానికి యోగా ఎలా సహకరిస్తుంది అని చెప్పడానికి నా స్టోరీ కూడా కొంచెం మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను. మనం ఎప్పుడు భూమాత అంటాం, భూతల్లి అంటాము. ఎలాగైతే సంబంధం లేకపోయినా మనల్ని తన కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండానే మనందరికీ జీవితం ఇస్తుందో, అదే తల్లి. భూమాతతోటే కంపేర్ చేస్తాం. అదే ఓర్పు, అదే సహనం, అంతే ప్రేమ, అంతే త్యాగం. ఎప్పుడు దేని దగ్గర కొలమానాలు లేకుండా నాకేం వస్తుంది, నాకేం ఇస్తున్నారు, నాకేంటి అనే ఆలోచనే లేకుండా ఉండటమే మాతృత్వం అంటే. అది ఆడవాళ్లే ఉండాలని లేదు. అట్లీస్ట్ నా ఐడియాలో ఏంటంటే ఫీమేల్ హార్మోన్స్ మగవాళ్ళల్లోనూ ఆడవాళ్ళల్లో ఇద్దరిలోనూ ఉంటాయి. మేల్ సెక్స్ హార్మోన్స్, ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఎలాగైతే ఆడవాళ్ళల్లోనూ మగవాళ్ళల్లోనూ ఉంటాయో, ఫెమినిజం ఆర్ ద ఫెమినైన్ నేచర్ అనేది భూమి మీద ప్రతి ఒక్క జీవిలో, ప్రాణంతో ఉన్న ప్రతి ఒక్క జీవిలో ఆ ఫెమినైన్ నేచర్ అనేది ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడమే ఉమెన్స్ డే యొక్క ఇంపార్టెన్స్. అంతేగాని ఆడవాళ్ళు ఏది చేసినా ఒప్పేసుకోమని కాదు, మగవాళ్ళు ఏది చేసినా ఒప్పుకోకూడదని కాదు. సో హ్యావ్ అ క్లియర్ ఐడియా దట్ ఫెమినైన్ నేచర్ ఇస్ సంథింగ్ దట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే దీన్ని మనం అర్థం చేసుకుంటామో, మగవాళ్ళు కూడా నాలో కూడా ఒక ఫెమినైన్ నేచర్ ఉంటుంది. ఎప్పుడైతే త్యాగం, ప్రేమ, కరుణ, దయ, జాలి, ఆప్యాయత, ఇలాంటి జాలి ఇవన్నీ ఉంటాయో, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక ఫెమినైన్ నేచర్ కిందే వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు సడన్గా మగవాళ్ళలాగా అన్నీ చేసేయాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మా శరీరాలు ఒకలా తయారై ఉంటాయి. మా శరీరము పిల్లల్ని కనడానికి చేయబడింది. కాబట్టి మేము వేసుకోవాల్సిన బట్టలు కానీ, మేము చేయాల్సిన పనులు కానీ, మాకు ఉండాల్సిన ఆలోచనలు కానీ ఖచ్చితంగా ప్రశాంతంగానే ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వస్తున్న పేషెంట్స్ని చూస్తుంటే స్త్రీలు గర్భం దాల్చలేకపోతున్నారు. ఒకప్పుడు అసలు అది ప్రాబ్లమే కాదు. దిస్ ఇస్ వెరీ అలార్మింగ్, అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గంటల తరబడి కూర్చొని ఒకే చోట పనిచేస్తూ మగవాళ్ళకి సమానంగా డబ్బులు సంపాదించాలి అనుకోవడము, లివింగ్ క్రియేట్ చేసుకోవడం అనుకోవడం తప్పు కాదు. కానీ వాళ్ళు చేసేవే చేయాలి అనుకోవడం కూడా కొన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు, సూట్ కాకపోవచ్చు. ఎందుకంటే మన అబ్డామిన్ ఏరియా ఏదైతే ఉందో, పెల్విక్ ఏరియా ఏదైతే ఉందో, ఆ ఏరియాకి హీట్ అనేది ఎక్కువ తగలకూడదు. అందుకే స్త్రీలు ఎప్పుడు కూడా అట్లీస్ట్ భారతదేశంలో స్కర్ట్స్, లెహెంగాస్, లంగావోణీలు, పరికిణీలు, చీరలే కట్టుకునేవారు. దీని ఉద్దేశం కూడా ఏంటంటే మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ దగ్గర ఎక్సెస్ హీట్ ఫామ్ కాకుండా మన ఎగ్స్ ప్రొటెక్ట్ అవ్వడం కోసమే మనం వేసుకునే బట్టలు కూడా ఎంత ఆర్గానిక్ అయితే అంత మంచిది అని మనకి సూచించేవారు. మోడర్నైజేషన్ పేరుతో స్త్రీలు తమకి తామే హాని చేసుకుంటున్నారు. అది చూసి నాకు కొంచెం బాధగా ఉంటుంది. కాబట్టి మీరు గమనించండి, మీకు చేంజ్ కనిపిస్తేనే ఫాలో అవ్వండి. ఐ విష్ ఎవ్రీబడి స్టార్ట్స్ కీపింగ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. అంటే మీరు వేసుకునే బట్టలు, మీరు తినే తిండి, ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్ కిందే వస్తాయి. ఒకప్పుడు స్త్రీలు సెల్ఫ్ కేర్కి టైం ఉండేది కాదు. అంటే ఇంట్లో భర్త, పిల్లలు,
అత్తామామలు, బంధువులు, వాళ్ళ బంధువులు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇలా మళ్ళీ పని వాళ్ళు, ఎంతోమందికి తనే అన్నీ చేయాల్సి వచ్చేది. చివరికి అలసిపోయి పడుకునేదే తప్ప తన కోసం తను టైం పెట్టుకునేది కాదు. కాలం మారే కొద్దీ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ పోతున్నాయి ఒక స్త్రీ జీవితంలో. జాయింట్ ఫ్యామిలీస్ పెద్దగా కనిపించట్లేదు. పిల్లలు పుట్టిన తర్వాత స్కూల్స్కి వెళ్ళిపోతుంటారు, లేదా మోస్ట్లీ బోర్డింగ్ స్కూల్స్లో ఉంటున్నారు. ఒక స్త్రీకి తనకు కావలసినంత టైం తను ఇచ్చుకోగలిగే పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి గిల్టీ ఫీల్ అవ్వకుండా, అమ్మో ఎవరేమనుకుంటారో నేను పార్లర్కి వెళ్తే, ఎవరేమనుకుంటారో నేను మసాజ్ చేయించుకుంటే, ఎవరేమనుకుంటారో నేను యోగా క్లాస్లో జాయిన్ అయితే అనే ఆలోచన పక్కకు పెట్టేసి మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి. మీ సెల్ఫ్ కేర్ నుంచే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడితేనే మీ ఫ్యామిలీకి మీరు ఆ ప్రేమని కూడా అందించగలరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కూతురు పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. తల్లి ఎన్ని చెప్పినా వినట్లేదు. ఎందువల్ల అయి ఉండొచ్చు? ఆ తల్లి ఎంత సఫర్ అయిందో పెళ్లిలో కానీ, పెళ్ళికి ముందు కానీ, పెళ్ళి తర్వాత కానీ ఎంత సఫర్ అవుతుంది అనేది చూసి ఉండుండొచ్చు. తనకు అసలు సెల్ఫ్ కేర్ అనేదే దొరకక, ఛాన్స్ దొరకక, ఇప్పుడున్న కల్చర్లో, ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు వాళ్ళకి ఎక్కువ సెల్ఫ్ కేర్కి టైం దొరుకుతుంటే మేబీ మ్యారేజ్, కిడ్స్ అనే సిచ్యువేషన్స్ వల్ల సెల్ఫ్ కేర్ దొరకట్లేదు, సెల్ఫ్ కేర్కి ఛాన్స్ ఉండదు అని డిసైడ్ అవ్వచ్చు. నేను మదర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్, ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు నా రిక్వెస్ట్ ఏంటంటే సెల్ఫ్ కేర్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. పెళ్ళి అయినా, పెళ్ళి అవ్వకపోయినా, పిల్లలు ఉన్నా ఉండకపోయినా, మ్యారేజ్ అయినా, అసలు ఐ మీన్ టు సే, if you are single, if you are with family, if you are having kids, if you don't have kids, please start taking your own care from now itself. If you are not doing, at least from today, ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి.